ఆదమరిచి గింజలు బుక్కుతున్న కోడి పిల్లను ఆకాశం నుంచి వచ్చి టక్కన వేసుకుని పోతుంది చూడు కదా, ఎగ్జాక్ట్లీ దానికి కరెక్ట్గా వర్కౌట్ అయింది. రైట్, మనలో చాలామంది ట్రేడింగ్లోకి దిగుతారు. స్టార్టింగ్ టైంలో కొంత డబ్బు నష్టపోతారు. నష్టపోయిన తర్వాత మెల్లమెల్లగా నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టారు. అలాంటి టైంలో చాలామంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే, ఒకడు ఏం చెప్తాడంటే, ఈ ఇండికేటర్ వాడండి, ఓకే, మీరు సొంతగా ట్రేడ్ చేస్తే ప్రాఫిట్లు రావు, ఈ ఇండికేటర్ సహాయంతో ప్రాఫిట్లు తీయండి, ఈ ఇండికేటర్ వాడండి, మీకు ప్రాఫిట్లు తీసుకొస్తే మీరు ట్రేడింగ్లో ఎదుగుతారని చెప్పేసి ఒకడు చెప్తాడు. ఇంకొక వ్యక్తి ఏం చెప్తాడు బ్రదర్ అంటే, ప్రైజ్ యాక్షన్ వాడరు, ప్రైజ్ యాక్షన్ వాడితే బెస్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తారు. అన్నిట్ల గురించి తెలుసుకుని కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు నష్టాలు వచ్చి మళ్ళీ ఇంకో విషయం గురించి తెలుసుకుని మళ్ళీ నష్టాలు తీసుకుని, ఇంకో విషయం గురించి తెలుసుకుని మళ్ళీ నష్టాలు తీసుకుని, ఈ విధంగా కంటిన్యూగా పోతున్న క్రమంలో ఇంకొకడు వస్తాడు లాస్ట్కు. అది చెప్పేది ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఓకే, ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ట్రేడింగ్లో ఎదగలేరని చెప్పేసి చెప్తాడు. అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఏందనేది తెలుసుకోవాలని మన ట్రేడర్స్కు ఉంటుంది. మరి ఏందన్నా ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే, దాంట్లోనే ఉంది. ఓకే, నేను చాలా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే మన ఛానల్లో చాలామంది చదువుకునే వ్యక్తులు కూడా ట్రేడింగ్లోకి దిగిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సింపుల్గా అర్థమయ్యే విధంగా కొంచెం ఫిలాసాఫికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఆ పేర్లను ఉంది ఏంది, స్మార్ట్ మనీ అంటే. స్మార్ట్ అంటే హ్యాండ్సమ్గా కనిపించేది, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టుకుని హ్యాండ్సమ్గా కనిపించేది కాదు. స్మార్ట్ అంటే తెలివైన వ్యక్తి అని చెప్పేసి అర్థం. ఓకే, ఒక గంటలో అయ్యే పనిని ఒక నిమిషంలో చక్కని ఇట్లా పూర్తి చేసుకుని వేరే పని చేసుకుంటాడు, అంత తెలివైనవాడు అని చెప్పేసి అర్థం. అంటే ఆలోచనతోటి పనిచేస్తాడు. మనీ అంటే ఏంది, డబ్బు. అంటే తెలివిగా మనీని ఇన్వెస్ట్ చేసి తక్కువ టైంలో ప్రాఫిట్ తీసుకొని బయటపడే వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి బ్రదర్ అంటే కాదు, అమౌంట్ పెద్దది, ఒక్క వ్యక్తి మాత్రం కాదు. ఓకే, ఒక సంస్థ కావచ్చు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. డొమెస్టిక్ అంటేనేమో మన ఇండియాలో నుంచి వచ్చేటి, మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, ఎడ్జ్ ఫండ్స్, సంథింగ్ అట్లా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, ఇవి. బయట ఫారెన్ కంట్రీల నుంచి వచ్చే ఉంటాయి కదా, అవి ఎఫ్ఐఐ అని చెప్పేసి అంటాం మనం. ఈ ఎఫ్ఐఐ డేటా, డిఐఐ డేటా తెలుసుకోవాలని చెప్పేసి మనం ఎన్ఎస్ఐ వెబ్సైట్లో చూస్తూ ఉంటాం కదా, అదే స్మార్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్. ఏ లెవెల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిరు అనేది మాకు ఎన్ఎస్ఐ వెబ్సైట్లో కనబడుతూ ఉంటుంది డైలీ, ఇంటర్డే పరంగా, పొజిషనల్గా. మరి ఈ డేటా ప్రకారం ఏ లెవెల్లో పెద్ద మొత్తంలో మనీ ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి తెలుసుకుంటే మనకు ప్రాఫిట్లు వస్తాయా? వస్తుండొచ్చు. కానీ నిజంగా స్మార్ట్ మనీ దేని మీద ఇన్వెస్ట్ చేస్తుంది బ్రదర్ అంటే, లెవెల్ మీద కాదు. ఆ లెవెల్లో రిటైల్ ట్రేడరు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తుండో ఆ లెవెల్లో డబ్బు పెట్టి పోతుంది. ఓకే, అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది బ్రదర్ అంటే, ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గానే ఏం చేస్తుంది అంటే, రిటైల్ ట్రేడర్ తలకాయ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. అంటే రిటైల్ ట్రేడర్ తలకాయ ఉంది కదా, దాంట్లో ఒక పుర్రె ఉంది కదా, ఆ పుర్రెలో మెదడు ఉంది కదా, ఆ మెదడులో వచ్చే ఆలోచన అనేది, అత్యాశ అనేది ఏ లెవెల్లో బయస్గా ఉంది. బయస్ అంటే అర్థం ఏంటంటే పక్షపాతం. ఓకే, పక్షపాతం అంటే నువ్వు ఒక లెవెల్లో మార్కెట్ రీచ్ అయిన తర్వాత, ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఏం చేస్తావు బ్రదర్ అంటే, నీకు అమితంగా ప్రేమ అనేది పెరుగుతుంది పుట్ ఆప్షన్ మీద. ఓకే, ఈ లెవెల్ దాటిందంటే కిందికి బ్రేక్ డౌన్ అయిందంటే, కిందికి బ్రేక్ డౌన్ అయిందంటే పోతుంది మార్కెట్గా, గడ్డలకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి కటకట పుట్ ఆప్షన్లు తీసుకొని పైసలు సంపాదించుకుందామని చెప్పేసి ఏ లెవెల్ అయితే నువ్వు బయస్గా ఉంటావు, అంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నా కానీ నువ్వు పుట్ ఆప్షన్ మీదే ఫోకస్ అనేది ఉంటుంది. అది బయస్నెస్ అంటే గుడ్డిగా ప్రవర్తించడం. నువ్వు ఇట్లా ఏ లెవెల్ అయితే గుడ్డిగా ప్రవర్తిస్తావో ఆ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి, బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేసి, నువ్వు ఆలోచించేదానికి ఆపోజిట్గా మార్కెట్ నువ్వు తీసుకెళ్లడమే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఈ రిటైల్ ట్రేడర్స్ అనేది ఒక పెద్ద గుంపు, గొర్రెల గుంపులాగా ఉంటుంది. అన్న గొర్రెలు ఏందన్నా గొర్రెలు అంటున్నావు? ఓకే, మనం అందరం రిటైల్ ట్రేడర్స్ కదా, మనల్ని మనం గొర్రెలు అనుకుంటాం మంచిగా ఉంటుంది. అంటే మనం అట్లా కనబడుతున్నాం, మనకి ఏం చేద్దాం? అట్లా కనబడుతున్నాం మనకి, మనం అనుకోకుండా కానీ మనం గొర్రెలాగా కనబడుతున్నాం. ఎందుకంటే మనకు అత్యాశ పరులం మనం. ఓకే, మనకు అత్యాశ దూల అనేది బాగుంటుంది, తొందరగా కోటీశ్వరులు కావాలనేది ఉంటుంది. కాబట్టి ఏ లెవెల్ అయితే మనకు అత్యాశ పెరుగుతుందో, ఏ లెవెల్ అయితే అయిపోయిందిగా మార్కెట్ ఉరుకుతుందని చెప్పేసి అనుకుంటామో, అట్లాంటి లెవెల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది వాడే పని. అందుకే వాడు తెలివైనడు, రిటైల్ ట్రేడర్స్ తెలివి తక్కువలు. మరి అందరూ రిటైల్ ట్రేడర్స్ తెలివి తక్కువ బ్రదర్ అంటే కాదు. ఈ గుంపులో బతికిన వాళ్ళు మాత్రమే తెలివి తక్కువలు. ఈ గుంపు నుంచి ఎవడైతే బయటకు వెళ్ళిపోయి ఆలోచించి ట్రేడింగ్ చేయడానికి మొదలు పెడతాడో వాడు ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగలుగుతాడు. ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా మనం ఇండివిజువల్ ప్రొఫెషనల్ ట్రేడర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళే. ఈ రిటైల్ ట్రేడర్ గుంపు నుంచి బయటకు వెళ్ళిపోయారు,
పేరుకు రిటైల్ ట్రేడర్, కాకపోతే ఈ గుంపు నుంచి బయటకు వెళ్ళి ఆలోచిస్తుండు కాబట్టి ప్రాఫిట్లో తీయగలుగుతుంది. అంటే ఏంది బ్రదర్ అంటే, మరి ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. స్మార్ట్ మనీ అంటే ఏందో మనకు అర్థమైంది. మరి దాని గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి బ్రదర్ అంటే, ఆ స్మార్ట్గా ఆలోచించేవాడు సైకాలజీ గురించి తెలుసుకుంటే సరిపోతుందా? కాదు. వాడు ఎవడి మీద ఇన్వెస్ట్ చేస్తుండు? పేదోడి రిటైల్ ట్రేడర్ సైకాలజీ మీద, మన బుర్ర మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు స్మార్ట్ మనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మన సైకాలజీ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది ఇన్వెస్ట్ చేసేది మన సైకాలజీ మీదే. మన సైకాలజీ ఏ లెవెల్లో బయస్గా ఉంటుందో ఆ లెవెల్లో మార్కెట్ నాపుతాడు. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డెరివేటివ్ మార్కెట్ అయిందనుకో, వాడు మెయిన్ మార్కెట్లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసిండు, డెరివేటివ్ మార్కెట్లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసిండు. మరి డెరివేటివ్ మార్కెట్లో ప్రాఫిట్లు అనేది మల్టిప్లికేషన్ రూపంలో వస్తాయి, అది దానికి తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు, నీకు డెరివేటివ్లో నిన్ను ట్రాప్ చేయాలంటే మనం బిజినెస్ చేసేది ఆప్షన్ ట్రేడింగ్లో దేంతో, ప్రీమియం తోటి. ప్రీమియంకు ఒక గుణం అనేది ఉంటుంది, కరిగే గుణం, దాన్ని యూజ్ చేసుకుంటాడు. ఏం చేస్తాడు, ఒక పర్టికులర్ లెవెల్లో నువ్వు పుట్ ఆప్షన్ మీద బయస్గా ఉన్నావంటే ఓనిస్తాడు, మార్కెట్ను కిందికే ఓనిస్తాడు. కాకపోతే ఏం చెప్తాడు బ్రదర్ అంటే, ఆ ఎక్స్పైరీ వరకు అక్కడ ఆపి ఆ ప్రీమియంను మొత్తం జీరో వేసి అప్పుడు కిందకి ఎడతపెడతాడు మార్కెట్. ఎట్లా ఎడతపెట్టగలుగుతాడు? ఎందుకంటే స్టాక్స్లలో, ఆ డెరివేటివ్కి సంబంధించిన స్టాక్స్లలో, ఆ ఇండెక్స్కి సంబంధించిన స్టాక్స్లలో మెజారిటీ శాతం అనేది వాని గ్రిప్లో ఉంటాయి. వాడి గ్రిప్లో ఉంటాయి అవి. వాడికి నచ్చినప్పుడు బై చేస్తాడు, లేపేస్తాడు మార్కెట్ పైనకు, నచ్చినప్పుడు డౌన్ మూవ్ చేస్తాడు. అంతా అన్న మరి అంత ఖతర్నాక్ అంత స్పీడ్గా మూవ్ చేయగలుగుతాడు అంటే కాదు. అందుకని అంత డబ్బు ఉన్నా కానీ మార్కెట్ను డైరెక్షన్లో మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు మెల్లమెల్లగా. మరి కొన్ని సందర్భాల్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా మార్కెట్ అంటే, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రిటైలర్ ట్రేడర్స్లోనే, ఈ స్మార్ట్ మనీకి తోడు ఈ రిటైలర్ ట్రేడర్స్లోనే 2 భాగాలుగా డివైడ్ అవుతుంది ఈ గుంపు. ఆ మొదటి భాగం కానీ లేదా రెండో భాగం కానీ ఈ స్మార్ట్ మనీకి సపోర్టివ్గా వెళ్తే మార్కెట్ అనేది అప్ సైడ్ స్పీడ్గా వెళ్ళడం లేదా డౌన్ సైడ్ స్పీడ్గా రావడం అనేది జరుగుతుంది. ఇది అర్థమైందా? కేవలం అంత డబ్బున్న వ్యక్తి కూడా మార్కెట్ను ఒక డైరెక్షన్లో మెల్లమెల్లగా మాత్రమే మూవ్ చేయగలుగుతాడు. కానీ బలంగా ఎప్పుడు అవుతుంది, దానికి సగం రిటైలర్స్లా తోడు అనేది ఏర్పడ్డప్పుడు మార్కెట్ అప్ సైడ్లా వెళ్ళిపోతుంది. ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్. మనం స్మార్ట్ మనీ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ముందు మన సైకాలజీ తెలుసుకుంటే అయిపోతుంది. నేను ఇలాంటి వ్యక్తిని. అందుకే చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ఎమోషనల్గా ట్రేడింగ్ అనేది చేయొద్దు, ఎమోషన్లెస్గా ట్రేడింగ్ అనేది చేయాలి. ఏ లెవెల్లో కూడా మనం బయస్గా ఫీల్ కావద్దు. ఓకే, ఈ లెవెల్లో మార్కెట్ అయిపోయింది దీని పని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎమోషన్లెస్గా ఆలోచించాలి, న్యూట్రల్గానే ఉండాలి. ఇప్పుడు మార్కెట్లో న్యూట్రల్గా ఉంటేనే మనం డైరెక్షన్ ట్రేడ్లు అనేది దొరకబట్టగలుగుతాం. మనం బయస్గా ఉన్నామంటే మన పని అయిపోతుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది, మనకు బయస్నెస్ అనేది పుట్ సైడ్ ఉంది, పుట్ ఆప్షన్ యావరేజ్ చేస్తూనే ఉంటాం, మార్కెట్ పైనకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏమవుతుంది, అకౌంట్ ఎగిరిపోతుంది. బయస్నెస్ అనేది ఈ విధంగా ఉంటే, ఎమోషన్స్ అనేది ఇన్వాల్వ్ అయితే కంట్రోల్ కాదు, మనకు క్యాపిటల్ ప్రొటెక్షన్. ఓకే, సంకనాకించుకుంటాం క్యాపిటల్. ఇది మరి స్మార్ట్ మనీ గురించి మనం తెలుసుకోవాలంటే ఏంది, మన గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది అంతే. ఎందుకంటే వాడు ఇన్వెస్ట్ చేసేది మన బుర్రల మీదే కాబట్టి. ఇదే మ్యాటర్, ఇంతే, సింపుల్, చాలా సింపుల్. మరి ఓకే అన్న, తాత్వికంగా మనం తెలుసుకున్నాం. ఓకే, ఫిలసాఫికల్గా మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం, రైట్. మరి డాటా పరంగా ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అనేది మనకు తెలియాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటే, ఎన్ఎస్ఏ వెబ్సైట్లో చూసుకోవాలి లెక్కలు. ఓకే, నీకు సింపుల్గా అర్థమైపోతుంది నువ్వు ఏ లెవెల్లో మార్కెట్. దునియా న్యూస్లు వస్తూ ఉంటాయి, ఒక లెవెల్కు మార్కెట్ రాగానే అయిపోతుంది మార్కెట్ పని, ఇక్కడ నుంచి పెరిగిపిక్తుంది, ఇక్కడ నుంచి తగ్గిపిక్తుంది అని ఏ లెవెల్లో అయితే ఉంటాయో ఆ లెవెల్ ఏరియాల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పొజిషనల్గా డెరివేటివ్ మార్కెట్లో చేయడానికి ప్రయత్నం చేస్తాడు స్మార్ట్ మనీ. ఓకే, పొజిషనల్గానే చేస్తాడు, ఇంటర్డేలో చేయడు. పొజిషనల్గా చేస్తే ఏమవుతుందంటే వానికి టైం ఉంటుంది, మేనేజ్ చేసుకోగలుగుతాడు, వాని డబ్బు ఎక్కువ నష్టపోకుండా. ఒక లెవెల్ మీద ఇన్వెస్ట్ చేసిండంటే ఆ లెవెల్ను కొన్ని రోజుల వరకు, కొన్ని వారాల వరకు కూడా డాటానిచ్చే ప్రసక్తి అనేది ఉండదు. అది స్మార్ట్ మనీ. ఎన్ఎస్సీలో డాటా చూసుకుంటే సింపుల్గా ఏర్పడుతుంది. ఏ లెవెల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ అయింది, అప్ సైడ్ ఇన్వెస్ట్ అయిందా, బయింగ్ సైడ్ ఇన్వెస్ట్ అయిందా, సెల్లింగ్ సైడ్ ఇన్వెస్ట్ అయిందా. ఓకే, మార్కెట్లో సెంటిమెంట్ ఏమో నెగిటివ్గా ఉంది, దునియా నెగిటివ్ ఉంది, కానీ స్మార్ట్ మనీ అప్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే బయింగ్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఆ లెవెల్లో అన్న మార్కెట్ ధనాన్ని కొంటవుతుందా, మరి బయింగ్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తుంది కదా, కొంటవుతుంది అంటే కొంటవద్దు. ఆ లెవెల్లో ఆపుతుంది. ఆ లెవెల్లో కొన్ని రోజులు ఆపి నీ ఓపిక సచ్చి, రిటైల్ ట్రేడర్ ఓపిక సచ్చి, నీ పైసలు ఒడిచి నీ ప్రీమియం జీరో అయిన తర్వాత అప్పుడు పెట్టుకొని వెళ్ళిపోతుంది మార్కెట్. అది స్మార్ట్ మనీ. ఓకే, ఆదమరిచి గింజలు బుక్కుతున్న కోడి పిల్లను ఆకాశం నుంచి వచ్చి టక్కన వేసుకొని పోతుంది చూడు కదా,
ఎగ్జాక్ట్లీ దానికి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఏందన్నా స్మార్ట్ మనీ అంటే సింపుల్. మన ఊళ్ళలో చిరలా గాలం వేస్తాం కదా, అదే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఇది ఎక్కువ కష్టపడతామా, దాంట్లో దిగుతామా, నీళ్ళకు దిగము. ఏం చేస్తాం, రీసెర్చ్ చేస్తాం. చేపలు ఏమంటే ఇష్టం, చేపలకు ఏమంటే ఇష్టం, నట్టలు ఎర్రలంటే ఇష్టం, లేదా మాంసం అంటే ఇష్టం, చిన్న చిన్న మాంసం ముద్దలు అంటే ఇష్టం. ఓకే, ఏం చేస్తాం, గాలానికి వేసి ఎర్ర పెట్టేసి నీళ్ళలో వేసేస్తే ఏమవుతుంది, కొద్దిసేపట్ల ఆ ఎర్ర కోసం అత్యాశతో వచ్చిన చేప అనేది చిక్కుకుంటుంది, మనకు దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ అదే గాలం వేసేవాడు స్మార్ట్ మనీ. ఎరా అనేది డబ్బు. స్టాక్ మార్కెట్లో ఎరా అనేది డబ్బే కదా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేది. బల ఏదేవాడు అంటే, టార్గెట్ ఎవడంటే చేప అక్కడ నీళ్ళలో, ఇక్కడ రిటైల్ ట్రేడర్. ఓకే, ఇదే కాదు, ఈ భూమి మీద దునియా వ్యక్తులు పేదవాడి సైకాలజీ మీద ఆధారపడే బిజినెస్లు అనేది చేస్తారు. ఓకే, ఒక రాజకీయ నాయకుడు గెలవాలన్నా, ప్రజలను మోసం చేయాలన్నా, ఏది చేయాలన్నా, వాడు అనుకున్నది సాధించాలన్నా వాడు ఇన్వెస్ట్ చేసేది పేద ప్రజల సైకాలజీ మీద. ఓకే, మిడిల్ క్లాస్ మెంటాలిటీ మీదనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు, వాళ్ళ ప్రయోగాలు అనేది చేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయాలంటే బలిసినోడు ఈ మెంటాలిటీ గురించి తెలుసుకుంటే సరిపోదు, ఎదగడు. ఎవడి గురించి తెలుసుకుంటాడు, ఎవడి మెంటాలిటీ మీద పెట్టుబడి పెడతాడు, ఏ నమ్మకంతో పెట్టుబడి పెడతాడు, అవసరం, పేదవాడి అవసరం ఏంది, పేదవాడి సైకాలజీ మీదుగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, పేదోడు లేకపోతే ఈ భూప్రపంచమే ఉండదు. ఎందుకంటే కష్టపడేది పేదోడు, అనుభవించేది కుదబలిచినోడు. ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్. మరి ఈ గుంపు నుంచి మనం బయటకు వెళ్ళి ఆలోచిస్తేనే ఎదగలుగుతాం ట్రేడింగ్లో, లేకపోతే లేదు. మీకు స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా, 5-10 వేలతోటి ట్రేడింగ్ అనేది చేయొద్దు, అది ఇంపాసిబుల్. మిమ్మల్ని ఆకర్షించే విధంగానే ఉంటుంది. తమ్ముడు 5-10 వేలతోటి ట్రేడింగ్ కాదరా, బంద్ చేయర్రే అని చెప్తే నేను మీకు చెప్తే మీకు నచ్చది. ఎవడైతే 5-10 వేలతోటి ట్రేడింగ్ అవుతుంది తీసుకురా నా ఛానల్కి వచ్చేసి ఇట్లా ట్రేడ్ చేసుకో, ఇట్లా స్టాప్ లాస్ పెట్టుకో అంటే మీరు పోతారు, అట్రాక్ట్ అయిపోయి. అట్లాంటి 5-10 వేలు 1 year వరకల్లా కొన్ని లక్షలు ఎగరగొట్టేసుకుంటారు. ఇది జరిగేది. ఓకే, నువ్వు ట్రేడింగ్లో, ఆప్షన్ ట్రేడింగ్లో ఎదగాలంటే ఖచ్చితంగా పెద్ద క్యాపిటల్ అనేది కావాలి. ఆప్షన్ సెల్లింగ్ మీద గ్రిప్ ఉండాలి, ఆప్షన్ బయింగ్ మీద గ్రిప్ ఉండాలి, మనం డెరివేటివ్లో సాధించాలంటే. ఓకే, మెయిన్ మార్కెట్లో అవసరం లేదు, తక్కువ అమౌంట్ ఉన్నా సరిపోతుంది. స్వింగ్ ట్రేడింగ్ చేసుకో. మరి 5-10 వేలు ఉంటే స్వింగ్ ట్రేడింగ్ చేసేసుకో, నెత్తి నొప్పి ఉండదు. ఎందుకంటే చచ్చిపోదు ప్రైజ్ మనీ, షేర్ ప్రైజ్ అనేది చచ్చిపోదు. డెరివేటివ్లో ఏమవుతుంది, ఆప్షన్లో ప్రీమియం అనేది చచ్చిపోతుంది. ఓకే, నువ్వు ఏ డిసిజన్ తీసుకున్నా స్మార్ట్గా ఆలోచించి తీసుకోవాలి, స్పీడ్గా తీసుకోవాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలండి డిసిషన్స్. మార్కెట్ బిహేవియర్ని బట్టి నీ స్ట్రాటజీ అనేది చేంజ్ అయిపోతూ ఉండాలి. ఎప్పుడు ఒకటే పట్టుకుని ఏడవద్దు. ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు చేయనో తెలియాలి, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయనో తెలియాలి. ఓకే, రెండిట్ల మీద గ్రిప్ ఉండాలి. నేను ఒకటే పట్టుకుని తగ్గుతా అంటే సైడ్ వేస్ మార్కెట్ వచ్చినప్పుడు బయింగ్లో లాస్ అవుతావు, ట్రేడింగ్లో సంపాదిస్తావు, బయింగ్లో లాస్ అవుతున్నాడు, ఓవరాల్గా లాస్లోకి వెళ్ళిపోతుంది అకౌంట్. నేను నాన్ డైరెక్షన్ యూజ్ చేసి ఆప్షన్ సెల్లింగ్లో చేస్తా అంటే సైడ్ వేస్ ఉన్నప్పుడు ప్రాఫిట్లు ఉంటావు, ట్రెండింగ్లో పోయినప్పుడు లాస్ అయిపోతుంది. లేదు బ్రదర్, నేను ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటా, రెగ్యులర్గా చేసుకుంటా, నేను డైరెక్షన్ అని సెల్లింగ్ చేస్తా అంటే మెజారిటీ టైమ్స్ ప్రాఫిట్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. మరి దానికోసం క్యాపిటల్ అనేది పెద్దగా కావాలి కదా, అది మన దగ్గర పెద్దగా ఉండదు. మనం ఖచ్చితంగా ఆప్షన్ బయింగ్లోకి దిగుతాం, అది వాడికి తెలుసు. ఇదే విధంగా సత్యదాకా ఆప్షన్ బయింగ్లో ఉండాలని వాడు కోరుకుంటుండు, ఎవడో స్మార్ట్ మనీ. మరి అన్ని దెబ్బ కొట్టాలంటే మనం ఏ విధంగా ఉండాలి, గుంపు నుంచి బయటకు వచ్చి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను కాపాడేటోడు ఎవడు కూడా లేడు, నీ అకౌంట్ నింపేటోడు ఎవడు కూడా లేడు భూమి మీద. నీ అకౌంట్ నువ్వే నింపుకోవాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి ట్రేడింగ్లో. ఓకే, ఎవడు కూడా నీకు సాయం చేయలేడు. ఇది వాస్తవం. కానీ ఈ వాస్తవం అనేది మీకు నచ్చదు.